ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక మీ పార్టీ ఎంపీలు మాత్రం మిగతా పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. మిగతా పార్టీలో వెళ్తున్నారు. ఈరోజు రాములు కూడా మా నాగర్ కర్నూలుకు సంబంధించిన సిట్టింగ్ ఎంపీ రాములు కూడా పార్టీ మారుతున్న సందర్భం. ఎట్లా చూస్తారు సార్ వాళ్ళందరినీ? ఇక కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో, కేసీఆర్ వాళ్ళందరికీ భరోసా ఇవ్వకపోవడంతో పార్టీలు మారుతున్నారు అనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు పోయినటువంటి వాళ్ళందరూ కూడా చూడండి, అందరూ రాములు గారు వస్తే మేము ఆయన ఎంపీ ఇచ్చి గౌరవించినాం, వెంకటేష్ నేత గారు వస్తే కాంగ్రెస్ నుంచి రాగానే ఎంపీ ఇచ్చి గౌరవించినాం. ఇట్లా అనేక మంది పదవులు పొందిన వాళ్ళు, ఈ పార్టీతో లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్ళీ అదే లబ్ధి కంటిన్యూ కావాలని కోరుకునేటువంటి వాళ్ళు మాత్రమే పార్టీ నుంచి పోతూ ఉన్నారు. మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని, ఆ తర్వాత బీఆర్ఎస్ను, తెలంగాణ ఉద్యమం నుండి కూడా లక్షలాది మంది సైనికులు కేసీఆర్ నాయకత్వంలో ఈ పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రాజకీయ పార్టీ అన్నప్పుడు డెఫినెట్గా పోవడం రావడం అనేటువంటిది కొంత సహజమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా చాలామంది అంటే పార్టీ అధికారంలోకి లేగానే ఏదో బెంబేలెత్తిపోయి ఒక రెండు నెలల్లోనే ఏదో జరగబోతుందనేటువంటి ఒక భావానికి గురై కొందరు పోతే పోనీయండి, పోతే మాకు జరిగేటువంటి నష్టం ఏం లేదు. డెఫినెట్గా పార్టీ ఇంకా బలోపేతమైంది. కేసీఆర్ గారు భరోసా ఇవ్వక కాదు, కేసీఆర్ వాళ్ళకు భరోసా ఇచ్చి అనేక పదవులు ఇచ్చినాక పోతున్నటువంటి వాళ్ళు. ఇలా మాలాంటి వాళ్ళం ఉద్యమకారులు చాలామంది అనేక మంది పార్టీలో ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. ఈ పార్టీని బలోపేతం చేస్తాం, కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేత దిశగా. నేను ఎందుకు అడిగానంటే, నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇక బీఆర్ఎస్ కాలగర్భంగా కలిసిపోబోతుంది, అసలు ఇక పార్టీ ఆనవాలే ఉండలేకుండా పోతుంది, అందరూ పార్టీని వీడబోతున్నారు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు 8 స్థానాలు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాలగర్భంలో కలుస్తుందా? 39 స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ కాలగర్భంలో కలుస్తా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కిషన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినా 1 నుంచి 3కి వచ్చి పోయినసారి, ఈసారి ఏదో 8 వచ్చినాయి. బాధ్యతగా మెదలండి, బాధ్యతగా పనిచేయండి. ఈ 10 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే తెలంగాణకి ఏం చేసినారు కిషన్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేయక ఇటువంటి మాటలు మాట్లాడడం విడ్డూరం. ఒక కేంద్ర మంత్రిగా ఆయన తెలంగాణకి ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి స్థితి లేదు. మీరేమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిర్రా, మాకేమన్నా బయ్యారానికి సంబంధించిర్రా, ఏమైనా రైలు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రా, తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి నిధులు ఏమన్నా ఇచ్చిండ్రా? ఇవి ఏవి ఇవ్వకుండా ఇది మాట్లాడడం అనేటువంటిది పూర్తిగా బీజేపీ పూర్తిగా రాజకీయపరమైనటువంటి విమర్శలతో ప్రజల్ని తప్పుదారి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా దాన్ని కూడా మేము ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.